నమస్తే, సలాం వాలేకుం. మీ అందరికీ స్వస్తిక్ స్పైసెస్ వారవ వంటలు పవర్డ్ బై ఆరోగ్య మిల్క్కి స్వాగతం, సుస్వాగతం. బ్రెడ్ మనం ఎన్నోసార్లు తెచ్చుకుంటాం, దాంతో టోస్టులు చేసుకుంటాం, లేకపోతే బ్రెడ్ ఆమ్లెట్ తింటాం. ఇవన్నీ మనందరికీ ఇష్టమైందే. కానీ బ్రెడ్ అప్పుడు మిగిలిపోయిన తర్వాత ఏంటి స్పెషల్గా ఏమైనా చేయాలి అంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏది లేదంటే ఈ బ్రెడ్ కనిపిస్తే బ్రెడ్ టోస్ట్ పెడదామా అనుకుంటారు. కానీ బ్రెడ్ తోటి కూడా మనం ఇదివరకే ఉత్తపం ఇలాంటివి చాలా రకరకాలు చేసుకున్నాం. మరి ఈరోజు బోండాలు కూడా చేసేసుకుందాం. ఎందుకు కంగారు, మిక్సీ జార్ ఉండనే ఉంది. ఆ మిక్సీ జార్లో ఈ బ్రెడ్ వేసేసి మనం ఇలా పొడిలా చేసేసుకొని దీంతో ఉత్తపం చేసుకోవచ్చు, ఏమన్నా రకరకాలు చేసుకోవచ్చు. ఈ పొడిని తీసుకొని దీన్ని ఎలా చేయాలో చూద్దాం. అయితే ఈ బ్రెడ్ అనేసరికి ఇటీవల మార్కెట్లో ఒక అపోహలో వచ్చేసింది. ఏంటంటే బ్రెడ్ తింటే క్యాన్సర్ వచ్చేస్తుందంట. ఇలాంటి సమాచారాన్ని న్యూస్ల ద్వారా అలా ఇలా బోల్డ్ చెప్పేసి ప్రజల్ని భయపెట్టేస్తుంటారు. అయితే బ్రెడ్ ఎలా తయారు చేస్తారు అంటే బ్రెడ్లో ఈస్ట్ వేసి వాడతారు. అయితే దీనికి స్ట్రెంగ్త్ రావడం కోసం పొటాషియం అయోడేటు, పొటాషియం బ్రోమేట్ అని వాడతారు. దానివల్ల పిండి చక్కగా ఉబ్బడానికి ఆ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అయితే అది సరైన మోతాదులో వాడితే అది బ్రెడ్ మనం చేసుకున్నప్పుడు దాంట్లో నుంచి ఆ పొటాషియం బ్రోమేట్ అలాగే అయోడేటు గాలిలో మయమైపోతుంది, ఏమీ ఉండదు. అయితే కొంచెం ఎక్కువగా వాడితే మార్కెట్లో టెస్ట్ చేసినప్పుడు కనిపించిందట. అయితే ఆ బ్రెడ్కి మీరు పెద్ద కంగారు పడాల్సిన పని ఏం లేదు. మీరు ఆ బ్రెడ్ని లైట్గా టోస్ట్ చేసుకున్నా అందులో ఒకవేళ ఏమన్నా బ్రోమేట్ మిగిలినా అది గాలమయమైపోతుంది. సో దాని గురించి కంగారు పడేసి తల బాధేసుకోకండి. బ్రెడ్ పొడి అయితే ఉంది, దీంట్లో మనం కొంచెం అంత మైదా పిండి కూడా కలిపేసుకుందాం. బ్రెడ్ మరి చేసేదే మైదా పిండితోటి, కాకపోతే దీంట్లో కొంచెం అంత ఆ స్ట్రెంగ్త్ ఇవ్వడం కోసం అలాగే కొంచెం అంత సోడా కూడా దీంట్లో వేసుకుందాం. మరీ ఎక్కువద్దు, కొంచెం వేసుకొని దీన్ని చక్కగా మనం కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సిన పదార్థాలన్నీ వేసేసుకుందాం. మరి దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం అంత అల్లము, కొంచెం అంత జీలకర్ర అన్నీ వేసేసుకుంటే భలేగా ఉంటుంది కదా. సో మరి ముందుగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు అలాగే ఫస్ట్ ఉల్లిపాయలు కూడా చాప్ చేసేసుకుందాం. ఉల్లిపాయల్ని కూడా సన్నగా తరిగేసి ఇందులో వేసుకుందాం. అయితే ముందుగానే చేసి పెట్టుకోకుండా అప్పటికప్పుడు కలిపేసి మనం వేసేసుకుందాం. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నప్పుడల్లా భలే మజా వస్తుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కోస్తూ ఉంటే దాంట్లో నుంచి ఈ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఏవి కోసినా దాంట్లో నుంచి మంచి సువాసన మనకి బయటకు వచ్చేస్తుంది. మరి ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు అన్నీ మనం ఈ బ్రెడ్ ఈ పిండిలో మనం కలిపేసుకుందాం. దీంతోపాటు కొంచెం జీలకర్ర అలాగే సన్నగా తరిగిన అల్లం వేసుకుంటే కూడా తింటూ ఉంటే భలే టేస్ట్ ఇస్తుంది. మరి వీటన్నిటిని మంచిగా కలిపేసి మనం దీంట్లో సింపుల్గా పెరిగేసి కలిపేసుకొని మనం చేసేసుకోవచ్చు. కానీ ముందుగా మనం నూనె కూడా తెచ్చి వేడి చేసుకుందాం. ఉప్పే వేయలేదు కదా, బ్రెడ్లో కొంచెం ఉప్పు ఉంటుంది సహజంగానే, కాబట్టి మరీ ఎక్కువ కక్కర్లేదు. కొంచెం ఉప్పు వేసేసుకుందాం. వేసుకొని ఇందులో మన పెరుగు వేసుకొని దీన్ని మంచిగా తయారు చేసుకుందాం. కొంచెం వేసుకొని మనకి పెరుగు సరిపోకపోతే కొంచెం నీళ్లు కూడా పోసి మనం తయారు చేసుకుందాం. వడపిండి ఎలా ఉంటుందో ఆ వడపిండిలా చేసుకోవచ్చు. అయితే మనం దీన్ని వడల్లా కూడా వేసుకొని చక్కగా తినొచ్చు. పునుగుల కోసం ఒక దాంట్లో నీళ్లు తీసుకొని దాంట్లో చేయి తడిపేసుకొని మనం వీటిని వేసేసుకుందాం. చూడండి, ఇలా నీళ్ళల్లో చేయిని తడుపుకొని వీటిని ఇట్లా చిట్టి చిట్టిగా ఉండల్లా చేసుకొని మనం ఈ నూనెలో ఫ్రై చేసుకుందాం. కొంచెం అంత ఉబ్బుతాయి కాబట్టి మరీ పెద్దగా వేయకండి, కొంచెం పెద్దగా వేసానేమో. సో వీటిని నూనెలో వేసుకుందాం. అయితే ఇలా నీళ్లు చుట్టూ కొంచెం నీళ్లు తాకితే మనకి ఈ బోండాల్లా బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. చూడండి, ఎంతో సింపుల్. వీటితోటి కావాలంటే మనం దହି వడల్లా కూడా చేసుకోవచ్చు. వడల్లాగా చేసుకోవాలంటే మనం వీటిని ఫస్ట్ ఈ నీళ్ళల్లో కొంచెం ఇలా ముంచేసి వీటిని ఇలా అని వడల్లా చేసి కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఏంటి ఇంటికి రాగానే వడలు పెట్టేస్తున్నారు అని వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు. ఏం పర్లేదు, మా ఇంట్లో కూడా వారేవా ప్రోగ్రాం చూస్తారు, ఏ వంట అయినా ఇలాగే ఈజీగా చేసేస్తాం.
వడపిండితోటి కూడా మనం ఇలా చక్కగా నీళ్ళు ఎక్కువ తాకిచ్చి వేడి వేడి నూనెలో ఫ్రై చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మన ఇవి కూడా కొంచెం కాలినవి తిప్పేసుకుందామా. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఇంట్లో వచ్చిన వాళ్ళు మాడు బోండా తినండి వడ తింటాడు. ఇదే పిండితోటి బోండా పెడదాము, ఇదే పిండితోటి వడలు పెడదాం. చూడగానే వాళ్ళు ఆశ్చర్యపడిపోవాలి, కానీ టేస్ట్లో తెలిసిపోతుందే. మరి టేస్ట్లో అయితే ఫూల్ చేయలేము, కానీ వెరైటీగా ఉంది, కానీ చాలా బాగుంది అంటారు. రెగ్యులర్ వడ కంటే బాగుంది అనే ఫీలింగ్ తెప్పించే విధంగా చక్కగా బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం. చూశారు కదా బ్రెడ్ వడలు ఎంత ఈజీ. ఇంత ఈజీగా చేసుకోగలిగిన దానికి తల బాదుకొని అబ్బా ఏం చేయాలా ఇంటికి రాగానే చాలా ఫాస్ట్గా ఈజీగా కుక్ చేయడం కోసం అప్పుడప్పుడు నోట్స్ చేసి పెట్టుకుంటే మీరు ఎవరు వచ్చినా ఇట్టే బ్రెడ్ వడలు బ్రెడ్ బోండాలు కూడా చేసేసుకోవచ్చు. ఈ బోండాలు రెడీ. బ్రెడ్ తోటి ఎంత లైట్గా నూనె పీల్చుకోకుండా ఇంత పర్ఫెక్ట్గా వచ్చేసాయి. వడ తింటా అనే వాళ్ళకి ఈ వడలు కూడా రెడీ. ఇదే వడల్ని మనం దహి వడ కూడా మార్చుకోవచ్చు. ఎప్పుడు ఒకే రకంగా దహి వడలు చేసుకోవడం కాదు, దీన్ని కూడా మనం పెరుగు చక్కగా చిలికేసి దాంట్లో కొంచెం ఉప్పు అవి మనకి తెలుసు కదా, కొత్తిమీర జీలకర్ర పచ్చిమిరపకాయలు వేసి పేస్ట్ చేసి మన పెరుగులో కలిపేసుకుంటే మన దహి వడ కూడా రెడీ అయిపోతుంది. సో చూడండి, మరి కొంచెం చల్లబడ్డ తర్వాత వీటిని ఒక్కొక్కటి కొరికి లోపల సాఫ్ట్గా ఉందా హార్డ్గా ఉందా దాని గురించి కూడా మాట్లాడుకుందాం. వీటిని చక్కగా ఎంతో అలకగా చూడండి, చేతిలో ఎంత అన్నా చేయికి నూనె అంటకుండా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. మరి ఈ వడలు ఉన్నాయి కదా, ఈ వడల్ని దహి వడల్లా కూడా చేసేసుకోవచ్చు. అయితే వడలు ఎప్పుడైనా చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసేసి కలిపేసి వడలు ముంచుతారు, అలా అన్నా చేసుకోవచ్చు. మన బ్రెడ్ వడలు అయితే చక్కగా డైరెక్ట్ పెరుగు వేసేసుకుందాం. అయితే మరి దీంట్లో చేసుకోవడం కోసం పచ్చిమిరపకాయలు కొత్తిమీర కొంచెం అల్లము జీలకర్ర వీటన్నిటిని మనం పెరుగులో చక్కగా గ్రైండ్ చేసి పెరుగులో కలిపేసుకొని దాన్ని కూడా మనం ఈ వడల పైన వేసేసుకోవచ్చు. కానీ ఇందులో ఉప్పు కరెక్ట్గా వేసేసి కలిపేసి చేసేసుకోవచ్చు. అయితే కొంచెం సేపు నానితేనే, కానీ వడలు కొంచెం వేడిగా ఉన్నాయి. ఈ పెరుగు దీనిపైన వేసాను అనుకోండి, దీంట్లో ఆ వేడి వల్ల కొంచెం నీళ్లు బయటకు వచ్చేసి అదే పీల్చేసుకుంటుంది. మన దహి వడ కూడా 1-2 నిమిషాల్లో మనం రెడీ చేసేసుకున్నాం. చూసారు కదా, మీకు ఏది తినాలనుకున్నా మనం ఈజీగా మన ఇంట్లో 2 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. దీనిపైన కావాలంటే మన దహి వడల మీద కొంచెం కారప్పొడి, అలాగే ఇంకా కొంచెం స్వీట్గా మనం కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్లో తినాలంటే ఇలా స్వీట్ సాస్ కూడా వేసుకోవచ్చు. కానీ ముందుగా మన ఆవకాయతోటి మన బ్రెడ్ బోండాలు. సో ఈ బ్రెడ్ బోండాలు మీరు చూడాల్సిందే, లోపల కూడా ఎంత లైట్గా సాఫ్ట్గా బోండాల్లా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. మరి ఇది ఎవరికి పెట్టినా వీళ్ళ ఇంటికి వస్తే ఇది లేదు అది లేదు అనకుండా ఎప్పుడు వచ్చినా ఏదో ఒక వెరైటీ చేసి పెడతారు, ఎంతో ఈజీగా టేస్టీగా. మరి మన బోండాలు కూడా ఎంత చక్కగా స్పాంజ్ లాగా చూడండి, చక్కగా స్పాంజ్ లాగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి ఎంత టేస్టీగా ఉన్నాయి. సో కంగారు పడక్కర్లేదు, బ్రెడ్ ఉన్నా రవ్వ ఉన్నా పొట్టి మైదా పిండి ఉన్నా దేంతోటైనా రకరకాల స్నాకులు చేసేసుకొని తినేసేయచ్చు. అదిరిపోయింది. ఇదే అదిరిపోయిందంటే నాకు ఇష్టమైన ఈ పెరుగు వడ, అది కూడా బ్రెడ్తో చేసేసుకున్నాను నిమిషాల్లో. మరి దీన్ని కూడా ఎంజాయ్ చేస్తాను. మంచి టేస్ట్ వచ్చేసింది. సో మరి మీరు కూడా చేసుకోండి, తినండి, వారేవానండి. బ్రెడ్ బోండా వడ తయారు చేయడానికి ముందుగా బౌల్లో బ్రెడ్ పౌడర్ తీసుకొని దాంట్లో కొంచెం మైదా పిండి సోడా కూడా కలిపి సన్నగా తరిగిన కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం జీలకర్ర అల్లం దాంట్లో ఉప్పు కూడా వేసి కలిపిన తరువాత పెరుగు కూడా వేసి కలిపిన తరువాత దీన్ని చిట్టి చిట్టి ఉండలుగా వేడి వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. పికుల్తో కానీ పెరుగు వడకు చేసినట్టుగా పెరుగు కలుపుకొని దహి వడలా కూడా తిని ఎంజాయ్ చేయవచ్చు. ఈ రోజు నేను చూపించబోయే డిష్ కొద్దిగా కాంటినెంటల్ స్టైల్. కాంటినెంటల్ అనగానే మీరేం భయపడొద్దండి. కాంటినెంటల్ అంటే అమ్మో ఇందులో ఏవేవో ఇంగ్రీడియంట్స్ కావాలి అని అస్సలు టెన్షన్ పడకండి. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ కాంటినెంటల్ డిష్ చేయొచ్చు. మరి ఏంటి ఈ కాంటినెంటల్ డిష్? పాస్తాని ఎన్నో రకాలుగా మనం చేయొచ్చు. యూజువల్గా మేము ఇప్పటివరకు పాస్తా చూపిస్తే సపరేట్గా కుక్ చేసి మన సాస్ సపరేట్ చేసేసి మనం టాస్ చేసి తినేవాళ్ళం. కానీ ఈరోజు అన్నీ చికెన్ వేస్తున్నాము, అలాగే పప్పు వేస్తున్నాము, అలాగే కొన్ని కూరగాయలు వేస్తున్నాము, అన్నీ వేసేసి ఒక్కటే పాట్లో ఈ సింపుల్ అయిన డిష్ చేయబోతున్నాము. మరి ఈ రెసిపీ పేరు లెంటిల్ పాస్తా.
మోత్ని రాత్రంతా నానబెట్టేసి రెడీ పెట్టుకున్నాను. సో ఇది పక్కన పెట్టేసి ఫస్ట్గా మనము ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి, ఈ కాంటినెంటల్ డిషెస్లో కంపల్సరీగా ఉల్లిపాయ వెల్లుల్లి అవసరం. ఉల్లిపాయ ఎక్కువగా తీసుకోండి, వెల్లుల్లిలు కూడా కొంచెం ఎక్స్ట్రాగా. సో మరి ప్యాన్ ఆన్ చేసేసి ఫస్ట్గా ఈ వెల్లుల్లిని మనం చాపింగ్ బోర్డ్ మీద పెట్టుకుని ఫస్ట్గా ఈ వెల్లుల్లిని లైట్గా క్రష్ చేసేసేయండి. క్రష్ చేసి చాప్. ఇది మీకు ఒక 15 మినిట్స్లో ఈ డిష్ రెడీ అయిపోతుంది. పప్పు ఉడుకుతుంది, అలాగే పాస్తా, చికెన్ అన్నీ ఉడికిపోతాయి. చక్కగా చాప్ అయిపోయింది. అలాగే ఉల్లిపాయ, ఈ ఉల్లిపాయ కూడా మీరు మరీ ఫైన్గా కూడా చేయాల్సిన అవసరం లేదు, కొంచెం కచ్చా పచ్చగా కూడా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే పప్పుతో పాటు ఉడుకుతుంది కదా, ఉడికి కొంచెం సాఫ్ట్గా అవుతుంది. సో కొద్దిగా రఫ్గా చాప్ చేసుకోండి. ఒక్క ఉల్లిపాయ సరిపోతుంది. మరి దీనికి ఒక్కటే ఇంగ్రీడియంట్ నేను కాంటినెంటల్ స్టైల్ యూస్ చేస్తున్నాను, అదేంటంటే ఆలివ్ ఆయిల్. మీకు కావాలంటే బటర్ లేదంటే రెగ్యులర్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు, కానీ నాకు ఆ ఫ్లేవర్ కోసం ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. అయితే ఇందులో కొన్ని రకాల కూరగాయలు కూడా వేస్తున్నాను, వంకాయలు, మష్రూము, అలాగే క్యారెట్, కొద్దిగా కీర. అయితే వంకాయ మష్రూము చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. అయితే నేను వంకాయ మష్రూమ్ లాస్ట్ 5 మినిట్సా లేదా 2 మినిట్స్లో మనం స్టవ్ ఆఫ్ చేస్తున్నామంటే ఆ టైంలో మనము ఈ వంకాయ మష్రూము వాడుకోవచ్చు. సో ఫస్ట్గా ఇవి నేను వేసేస్తాను ఇక్కడ ప్యాన్లో. ప్యాన్ చక్కగా వేడిగా ఉంది. ఇందులో మనం కొంచెం ఎక్స్ట్రాగా ఆలివ్ ఆయిల్. ఈ ఆలివ్ ఆయిల్ వేడెక్కిపోయి ఉంటుంది, ఎందుకంటే ప్యాన్ చక్కగా వేడిగా ఉంది, ఎక్కువగా హీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో మనం చాప్ చేసిన వెల్లుల్లి, ఉల్లిపాయ 2. ఇది మీరు 1 పాట్ పాస్తా అని కూడా అనొచ్చు. దీంట్లో మనం కొద్దిగా సాల్ట్. ఇప్పుడు ఫ్లేమ్ పెంచేద్దాం. మరొక్కసారి మిక్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం అవసరం లేదు, ఒక్కసారి మిక్స్. ఇందులో మనం మిగతా కూరగాయలు కూడా వేసుకుందాం. క్యారెట్స్ కూడా మీరు కొంచెం రౌండ్గా కావాలంటే రౌండ్గా, పీసెస్గా కావాలంటే క్యూబ్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. మరీ సన్నగా కట్ చేయకండి, కొద్దిగా లావుగా కట్ చేయండి, ఎందుకంటే మనకి పాస్తాతో పాటు ఇవి కూడా కుక్ అవ్వాలి. అదే పిల్లలకి ఇస్తున్నారనుకోండి, ఇవి ఫైన్గా చాప్ చేసేసి వేసేసేయండి, అప్పుడు వాళ్ళు తెలియకుండా తినేస్తారు. సో క్యారెట్స్ కూడా కట్. ఇప్పుడు ఇవి కూడా మన ప్యాన్లో మరొకసారి మిక్స్. కీరాని కూడా పొట్టుతో పాటు నేను వాడుతున్నాను, హోల్ కీరాని, ఎక్కువ కాదు, చిన్న క్యూబ్. ఇది కూడా కొంచెం పెద్దగా కట్ చేసుకుందాం, ఎందుకంటే ఇవి కూడా మన పాస్తాతో పాటు ఉడుకుతాయి కాబట్టి. ఇవి కూడా ఇందులో అలాగే మరొకసారి మిక్స్. ఇప్పుడు మెయిన్ మన చికెన్. ఈ చికెన్ని కూడా నేను ఒక 4 గంటల పాటు సాల్ట్ వాటర్లో వేసి నానబెట్టుకున్నాను. అప్పుడు మనకి సాఫ్ట్గా అయిపోతాయి, దీంతో పాటు చక్కగా ఫాస్ట్గా ఉడికిపోతుంది. అయితే ఈ చికెన్ని కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి కూడా ఇందులో వేసేద్దాం. వేసేసి మిక్స్. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ పెంచేసి ఇప్పుడు మన పప్పు వేసుకుందాం. ఏదైతే మనం నానబెట్టుకున్న మోత్, ఇది యాక్చువల్గా నార్త్ ఇండియన్స్ చాలా ఎక్కువగా తింటారు. ఇది మొత్తం ఎక్కువగా, ఎందుకంటే ఇది లెంతిల్ పాస్తా కాబట్టి ఎక్కువగా పప్పు. ఇది కూడా వేసేసాను. మరి ఒక 2 నిమిషాలు కూరగాయలు మరియు మన చికెన్ మోత్ని ఈ ఆలివ్ ఆయిల్లో మంచి ఫ్లేవర్స్ కోసం కొంచెం ఉడకనిస్తున్నాను. ఆ తర్వాత ఇందులో మనం టమాటో ప్యూరీ, అలాగే మన పాస్తా. ఎక్కువగా పాస్తా వేసుకుంటే వేసుకోండి, లేదంటే మామూలుగా కొంచెం తక్కువగా వేసుకున్నా పర్వాలేదు. అయితే ఇందులో నేను కొంచెం తక్కువగా పాస్తా వేసుకుంటున్నాను. 1 కప్పు పాస్తా, అలాగే ఇందులో మనం టమాటో ప్యూరీ, నేను ఇంట్లో చేసుకున్న టమాటో ప్యూరీ. ఇది వచ్చేసి ఒక 2 టమాటాలు తీసేసుకొని దీన్ని బాయిల్ చేయండి. ఒక 2 మినిట్స్ బాయిల్ చేసేసి స్కిన్ తీసేసి మీరు గ్రైండర్లో వేస్తే మనకి టమాటో ప్యూరీ వస్తుంది. అలాగే బయట నుంచి తెచ్చుకున్న టమాటో ప్యూరీ, ఎందుకు అంటే కొంచెం కలర్ కోసం వేస్తున్నాను. అలాగే ఇందులో మనం చికెన్ స్టాక్ యూస్ చేస్తున్నాను.
చికెన్ చేస్తున్నాను కాబట్టి చికెన్ స్టాక్ ఏం లేదండి, సింపుల్గా మీ దగ్గర బొక్కలు ఉన్నాయనుకోండి, ఆ బొక్కలు, కొన్ని నీళ్ళు, అలాగే దాంట్లో ఒక బే లీఫ్, మిరియాలు, కొంచెం దాల్చిన చెక్క, అలాగే క్యారెట్, ఉల్లిపాయ ఇవన్నీ వేసేసుకొని ఒక అరగంట పాటు మంచిగా బాయిల్ చేయండి. మీకు చక్కటి హెల్దీ అయిన స్టాక్ వస్తుంది. మరి ఈ స్టాక్తో మీరు ఎన్నో రకాలైన డిషెస్ చేసుకోవచ్చు. ఈ స్టాక్ వెంటనే చేయాలని ఏం లేదు, మీరు ముందుగానే చేసి డీప్ ఫ్రీజర్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇది మొత్తము పల్చగా ఉంటుంది తినటానికి. సో నీళ్ళ బదులు స్టాక్. మన పాస్తా ఉడకాలి, అలాగే మూత ఉడకాలి, అలాగే కూరగాయలు కూడా ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువగా, అలాగే తినటానికి కూడా ఇది మన పాస్తా బౌల్ కాకుండా సూప్ బౌల్లో వేసుకొని కూడా తాగొచ్చు, తినొచ్చు, మీ ఇష్టం. మీకు థిక్గా కావాలంటే కొంచెం థిక్గా చేసుకోండి, పల్చగా కావాలంటే ఎక్కువగా వాటర్ వేసుకొని పల్చగా. కానీ మన పాస్తా మాత్రాన పర్ఫెక్ట్గా ఆల్ దాంతేగానే ఉండాలి, అంటే మరీ సాఫ్ట్గా ఉండకూడదు. అప్పుడు సాఫ్ట్గా ఉందంటే అది విరిగిపోయి వీటితో పాటు కలిసిపోతుంది. సో మనకి పాస్తా మంచి బైట్ తగలాల్సిందే. కొంచెం బాయిల్ అయ్యే లోపల మనం ఇందులో తగినంత కారం, అలాగే మనము సాల్ట్ కూడా వేసుకుని ఆ తర్వాత ఒక 15 మినిట్స్ ఉడికిద్దాం చక్కగా సాఫ్ట్ అయ్యేంత వరకు. అయితే ఇందులో మీరు కావాలంటే కారం వేసుకోవచ్చు, కానీ నేను ఈరోజు వైట్ మిరియాల పొడి వేస్తున్నాను, అంటే తెల్ల మిరియాల పొడి. కొత్తిమీర కూడా వేసుకుంటాను, సన్నగా చాప్ చేసేసుకొని. ఎక్కువగా ఇది మీరు లాస్ట్లో అయినా వేసుకోండి, లేదంటే ఇప్పుడైనా వేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ వస్తుందని నేను ఇప్పుడే వేసేస్తున్నాను. మరొక్కసారి మిక్స్ చేద్దాం. సాల్ట్ చాలా తక్కువగా ఉంది, ఎందుకంటే నేను కొంచెమే సాల్ట్ వేసుకున్నాను ఫస్ట్లో, ఇప్పుడు మరి కొంచెం సాల్ట్. అండ్ ఎప్పుడైనా ఇలాంటి పాస్తాలకి కొంచెం తక్కువగానే సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే మనం డైరెక్ట్గా ఇలాగే తింటున్నాము. లేదు అని అంటే బ్రెడ్తో సర్వ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఈ మిగతా స్టాక్ కూడా వేసేసి ఇప్పుడు స్లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు ఉడకనిస్తాను. అంతలోపల అన్నీ ఉడికిపోయి రెడీ అయిపోతుంది. లాస్ట్లో మనం మష్రూమ్స్ వేసుకుందామని. అయితే ఎందుకు వేస్తున్నామంటే ఇవి ఉడకటానికి అస్సలు టైం పట్టదు. సో కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి, మనకి బైట్ తగలాలి. ఒక 2-3 సరిపోతాయి. అలాగే ఒక వంకాయ కూడా, ఇది ఆప్షనల్. వంకాయ కావాలంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇది కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసేసి ఇందులో వేసేసుకున్నాం. మరొక్కసారి మిక్స్. ఇప్పుడు ఈ టైంలో మీరు టేస్ట్ చేసేసేయండి. ఇంకేమన్నా కావాలి అని అంటే ఇంకా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్, మిరియాల పొడి, లేదు ఇంకా కారం వేసుకోవాలంటే మీరు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మరొక 3 to 4 మినిట్స్ వరకు స్లో ఫ్లేమ్లో ఉడికిచ్చేస్తాను మూత పెట్టుకుని. మరొక 3-4 నిమిషాలు స్లోగా పెట్టేసుకున్నాను. మరి స్టవ్ ఆఫ్. ఇప్పుడు మన లెంతిల్ పాస్తా రెడీ. చక్కగా చికెన్ స్టాక్, చికెన్, వంకాయ, మిగతా వెజిటబుల్స్ అన్నీ చక్కగా ఉడికిపోయాయి. మన పాస్తా కూడా చక్కగా పర్ఫెక్ట్గా ఉడికింది. కొంచెం చూడండి, ఇలాగే జ్యూసీగానే ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు. తినేటప్పుడు ఉఫ్ఫు ఉఫ్ఫు అని నూడిల్స్ ఎలా పిల్లలు అని అనుకుంటూ తింటారో ఇది కూడా అలాగే తినాలి, అప్పుడే టేస్ట్. అలాగే మనం ఏదైతే పప్పు వేసుకున్నామో ఆ పప్పు కూడా కొంచెం ఆ పలుకు ఇరుగుతుంది అంతే. టూ సాఫ్ట్గా అవ్వాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్గా ఉంది. సాల్ట్ కూడా పర్ఫెక్ట్. ఇప్పుడు మనం సర్వ్ చేయటమే. ఇక్కడ ప్లేట్ రెడీగా ఉంది. దీంట్లో మనం పాస్తా ప్లేట్ మెల్లిగా జ్యూసీ అయినా, ఆహా, అన్ని కూరగాయలు, అలాగే పప్పు, పాస్తా, చికెన్ స్టాక్ అన్నీ ఉన్నాయి. చక్కగా టేస్టీగా ఆల్రెడీ 2-3 సార్లు నోట్లో వేసేస్తూనే ఉన్నాను, అంత టేస్టీగా ఉంది. ఇప్పుడు లాస్ట్లో మనం కొద్దిగా ఎప్పుడైనా సర్వ్ చేసే ముందు కొంచెం ఈ ఆలివ్ ఆయిల్ని పైన కొద్దిగా ఇంకొంచెం వేసేసి ఒక లైమ్ పెట్టేసి సర్వ్ చేస్తే సూపర్ టేస్టీ
మరి ఇక్కడ ప్యాన్లో నుంచే నేను తీసేసుకుని చూడండి పాస్తా చక్కగా ఉడికింది, అంటే షేప్లోనే ఉంది, అలాగే ఉండాలి, అప్పుడే పర్ఫెక్ట్గా ఉడికినట్టు. అలాగే చికెన్ కూడా మంచిగా సాఫ్ట్గా అయిపోయింది, ఎందుకంటే ఈ చికెన్ని నేను మ్యారినేట్ చేసి పెట్టాను కాబట్టి సాఫ్ట్గా ఉంది. అలాగే మరి టేస్ట్ వేడి వేడి జ్యూసీ జ్యూసీ, నోరు కాలుతుంది, జాగ్రత్త. ఇలా చక్కగా బౌల్లో వేసుకుని పక్కన కూర్చొని తింటాను. మరి మీరు కూడా అప్పుడప్పుడు పాస్తాని వైట్ సాస్, రెడ్ సాస్లోనే కాకుండా ఇలా రకరకాలైన కూరగాయలు వేసుకుని, పప్పు వేసుకుని కూడా చేసుకోవచ్చని తెలుసుకున్నారు కదా. మరి వెంటనే ఈ డిష్ ట్రై చేయండి. మరి మళ్ళీ కలుద్దాం మరొక రెసిపీతో. గొంతు నొప్పి ఉన్న వాళ్ళకి ఈ చిట్కా ట్రై చేయండి, కొంచెం రిలీఫ్ వస్తుంది. టీ తాగుతాం కదా, ఒకవేళ టీ తాగే అలవాటు ఉంటే మీరు ఆ టీలో కొద్దిగా ఉల్లి రసం, ఒక 2-3 డ్రాపుల ఉల్లి రసాన్ని వేసేసుకొని మీరు టీ తాగండి. మీ గొంతు చక్కగా కొంచెం రిలీఫ్గా ఉంటుంది గొంతు నొప్పి ఉంటే. ప్రతి ఇంట్లో అద్భుతమైన వంటలు ఉండే ఉంటాయి. మరి మీ ఇంట్లో అద్భుతమైన రెసిపీస్ మాకు రాసి పంపించి XXX డిటర్జెంట్ సోప్ తరఫున మంచి బహుమతులు గెలుచుకోండి. మీరు రాసి పంపించవలసిన చిరునామా ప్లాట్ నెంబర్ 108 NYN ఆర్కేడ్, హైటెక్ సిటీ మెయిన్ రోడ్, లుంబిని అవెన్యూ, గచ్చిబౌలి, హైదరాబాద్ 500081. చూసేసారు కదా ఈరోజు చేసిన వంటలు. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్, ఖుదాఫిజ్.